హలో ఫుడీస్, వెల్కమ్ టు సాలవన్యాస్ కిచెన్. ఏంటి డిఫరెంట్గా ఏదైనా స్నాక్ తింటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ మురుమురా బుల్లెట్స్ని ఒకసారి ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా, చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ మురుమురా బుల్లెట్స్. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళి ముందుగా ఒక బౌల్లోకి 4 స్మాల్ కప్స్ మురుమురాలు తీసుకుని చక్కగా ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న మురమురాల్ని స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ ఉండకూడదండి. జస్ట్ మీరు వాటర్ వేసిన వెంటనే ఒక 2-3 సార్లు ఏం కడగక్కర్లేదు. జస్ట్ ఒక్కసారి అట్లా వాష్ చేసి స్క్వీజ్ చేసేసి తీసేస్తే అయిపోతుంది. సో మురమురాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు 3 మీడియం పొటాటోస్ని, బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కొంచెం అట్లాగా మ్యాష్ చేసి బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఒక 1 మీడియం ఆనియన్ సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా చక్కగా సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, అలాగే సరిపడినంత ఉప్పు, అలానే 1 చెక్క నిమ్మరసం, ఇవన్నీ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఒకవేళ కారం మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే కారం కానీ పెప్పర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే వదిలేయచ్చు. కొంచెం సాల్ట్ కూడా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవాలి. సో మనకి అక్కడక్కడ కొంచెం ఆలు ఉంటుంది కదా, అలా ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలానే 1 చిన్న కప్పు శనగపిండి, అలానే బియ్యపిండి, ఈ 2 వేసుకుని, కొంచెం ఉప్పు తక్కువ ఉందండి అందుకని నేను ఇక్కడ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఇవి వేసుకుని చక్కగా మనము ఈ బియ్యపిండి, శనగపిండి దేనికోసం అంటే కొంచెం బైండింగ్ కోసం యాడ్ చేసాం అన్నమాట. సో ఇది పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె కాగేలోపు వీటిని మనం చిన్న బుల్లెట్స్ కింద, ఇది మీ ఇష్టం, మీరు చేసుకోవాలనుకుంటే ఒక హార్ట్ షేప్ చేసుకోవచ్చు, లేక బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేదా ఇలా ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకుని ఈ బ్రెడ్ క్రమ్స్లో కొంచెం అలా అలా దొర్లించండి. చూసారు కదా, బ్రెడ్ క్రమ్స్లో చక్కగా సెట్ అయినాయి కదా. సో ఇలా చేసుకున్న బుల్లెట్స్ని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి, అరేంజ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ప్రతిదీ మనం ఇలా బ్రెడ్ క్రమ్స్లో దొర్లించుకుని చక్కగా మనం ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. సో ఈ పిండిని మీకు ఎన్ని బుల్లెట్స్ కావాలి అనుకుంటే అన్నీ అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనకి ఇవి రెడీ అయ్యేలోపు నూనె కూడా చక్కగా కాగిపోతుందండి. సో ఒకసారి ఆయిల్ చూద్దాము. ఆయిల్ కూడా చక్కగా కాగిపోయింది కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా, హై ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్, అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దు. లో ఫ్లేమ్ అయితే మీకు ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వాటిని టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎవరు కనబట్టలేరు అనమాట ఈ లోపల స్టఫింగ్ మురమురాలదని. లోపల సాఫ్ట్గా, క్రంచీగా తింటుంటే చాలా బాగుంటుంది. దీనికి మనం ఏ చట్నీ కానీ, లైక్ టొమాటో సాస్ కానీ ఏం అవసరం లేదు, అది మీ ఇష్టం. మీరు ఒకవేళ నంచుకోవాలనుకుంటే టొమాటో సాస్తో కూడా నంచుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. ఈ కలర్ వచ్చాయి అంటేనే మనకి తెలిసిపోతుందండి చక్కగా వేగిపోయినాయని. అలానే హైలో పెట్టుకుంటే మాత్రం మీకు లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా వేగుతాయండి. సో దీన్ని ప్లేటింగ్ చేసేసుకున్నాం కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ డిష్ని ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీరు అందరూ ఇష్టపడతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. Thank you for watching.